హలో హాయ్ అండి అందరికీ. ముందుగా ఈరోజు నల్లేరుకాడ పచ్చడి చేస్తున్నాను. ఇది ఎముకలకి ఎంతో శక్తిని ఇస్తుంది. ఇంకొకటి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి, బొక్కల నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. జాయింట్ పెయిన్స్కి ఇది మంచి ఔషధం లాంటిది. ఈరోజు ఈ పచ్చడి ఎలా చేసుకుందామో చూపిస్తున్నాను. ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో ఇది వచ్చేసి నల్లేరుకాడ పీచు అనమాట. మనం 4 సైడ్స్ నుంచి ఇలా తీసుకోవాలి. 4 సైడ్స్ ఉంటాయన్నమాట దీనికి. అయితే ఇలా నీట్గా తీసేసుకోవాలి. అది ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను. దీనికి ఆల్రెడీ తీసిందే. ముందుగా చేతులకు ఆయిల్ రాసుకుని మొత్తం ఇలా ఉంటాయి అన్నమాట 4 సైడ్స్. అయితే ఇలా ఇటు నుంచి ఇలా తీసుకోవాలి. చేతికి ఇక్కడ నుండి ఇక్కడ వరకు పై వరకు నూనె రాసుకోవాలి. అరచేతిలో కూడా రాసుకోవాలి, లేకపోతే దురద పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకున్నాను. ఈ పచ్చడి ఇలా చేయాలి అలా చేయాలి, నేను కూడా చాలా వీడియోస్ చూశాను. అలా చేయాలి ఇలా చేయాలని అంటే నాకు ఎప్పుడు అలా చేయాలి అంటే ఇలా ఎందుకు చేయకూడదు అని అనిపిస్తుంది అనమాట. దానివల్లే కొన్ని దొబ్బులు తింటూ ఉంటాను. అది వేరే విషయం, పక్కన పెట్టేసేయండి. ఈరోజు నేను టమాటా నల్లేరు కాంబినేషన్లో చేయబోతున్నాను. అది ఎలా ఉంటుందో ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఇంతకీ ఈ నల్లేరు కాడ నాకెక్కడి నుంచి వచ్చిందో మీకు చెప్పలేదు కదా. ఇది మా పూల కుండీల్లో వేసుకున్నానండి. ఒక కాడ తీసుకొచ్చి వేసుకున్నాను తెనాలి నుండి. అయితే ఒక 4-5 కాడలు వచ్చినాయి అన్నమాట. దానికి ఆ స్టెమ్కి అవన్నీ తీసుకొచ్చి చాలా పొడుగ్గా అయిపోతుందని మళ్ళీ కొంచెం ఇరుక్కొచ్చి దీంట్లో వేసాను. నేను ఈక్వల్గా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను, ఎందుకంటే టమాటోలు నేను ఎక్కువ తీసుకున్నాను. నల్లేరుకాడ పచ్చడి చాలా తక్కువ అవుతుంది అన్నమాట వేగినాక, అందుకని నేను టమాటోలు కాస్త ఎక్కువ తీసుకున్నాను. మనకి ఎంత ఎక్కువ నల్లేరుకాడ తీసుకున్నా వేస్టేజ్ మాత్రం చాలా పోతుంది. అలాగే హాఫ్కి హాఫ్ మనకి నల్లేరుకాడ వస్తుంది. ఇంకా వేగిన తర్వాత చాలా తక్కువ అనిపిస్తుంది. అందుకని ఇంకొక ఇంగ్రీడియంట్ ఏదైనా కలుపుకుంటేనే మనకు కాస్త పచ్చడి అనేది తెలుస్తుంది అన్నమాట, ఎంత వచ్చింది అనేది. కొంచెం పచ్చడి క్వాంటిటీ ఎక్కువగా కనిపించాలంటే టమాటోలు లాంటివి యాడ్ చేయాల్సిందే తప్పకుండా. అదనమాట నేను చెప్పింది. నేను ఈ పచ్చడిలో వేసుకునేది నూనె, పచ్చిమిరపకాయలు, నల్లేరుకాడ, పసుపు వేసుకున్నాను ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంత జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర అంటే నాకు చాలా ఇష్టం, హెల్త్ కూడా చాలా మంచిది. మరి ఎక్కువ కూడా వేసుకోకూడదు. అలాగే చిన్న వెల్లుల్లిపాయలు 2 వెల్లుల్లిపాయలు ఇన్ని రెబ్బలు అయినాయి, ఇవి కూడా వేపేసుకుంటున్నాను. ఇంకొకటి నల్లేరుకాడ కొంచెం దురద వస్తుందని చెప్పాను కాబట్టి ఒక 2 చింతపండు రెబ్బలు వేయాలి, లేకపోతే నాలుక మీద కొత్తగా తినే వాళ్ళకి దురదలాగా అనిపిస్తుంది అనమాట. అలా లేకుండా చూసుకోండి. చింతపండు రెబ్బలు వేయకుండా ఉంటే నాలుక మీద కాస్త దురద ఎవరికైనా అనిపిస్తుంది. అయితే కొత్తగా తినే వాళ్ళకి కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది, భయంగా కూడా ఉంటుంది. కాబట్టి 2 రెబ్బలు చింతపండు వేయడం మంచిది. సమయానికి చింతపండు లేని వాళ్ళు ఒక అరచెక్క నిమ్మరసమైనా పిండుకోవచ్చు. టమాటాలు పులిపే కదా, మళ్ళీ 2 రెబ్బలు ఎందుకు అనుకుంటే ఇందాక చెప్పాను కదా ఇరిటేషన్ ఉంటుందని, అది ఉండకుండా. ఇంకొకటి కొంచెం పచ్చి టమాటాలు తీసుకుంటే బాగుంటుంది, ఎక్కువ పులుపుగా ఉండకుండా. నేను ఇంత టమాటా ఎందుకు వేసుకున్నానంటే నల్లేరుకాడ చాలా పీచు పదార్థం అన్నమాట. మనకి కొంచెం క్వాంటిటీ చేసుకుంటే చాలా పీచుగా అనిపిస్తుంది. కొత్తగా తినే వాళ్ళకి నచ్చుతుందో నాకు అంత ఐడియా లేదు. కొంతమందికి అయితే నచ్చదు, నాకైతే నచ్చుతుంది. ఇంకొకటి, మనం పొట్టు తీసేటప్పుడు, పీచు తీసేటప్పుడు మనకి పసరు కాకరకాయల వాసన వస్తుంది అనమాట. లేత కాకరకాయల వాసన వచ్చినట్టు వస్తుంది, కానీ అదేం చేదుగా ఉండదు, బాగానే ఉంటుంది వేగిన తర్వాత. కాకపోతే చాలా పీచుగా ఉంటుంది పచ్చడి. అందుకని నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటాను, ఏదైనా మిక్స్ చేసుకుంటాను. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ పీచు ఉన్నట్టుగా తెలియదు, కానీ మంచి ఫైబర్ కంటెంటేనమాట నల్లేరుకాడ. అలాగే కాల్షియం కారకం కూడా, మంచి హై కాల్షియం కూడా అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. 1 స్పూన్ వేసుకుంటున్నాను, తక్కువ పడితే మళ్ళీ వేసుకోవాలి. ఉప్పు వేసుకుని కలిపేసుకోవాలి. మనకి కొంచెం కసిం కాకుండా చూసుకోవాలి. పూర్తిగా టమాటా మగ్గిపోవాలి. ఇంకా కొంచెం టైం పడుతుంది అన్నమాట, ఒక 10 నిమిషాలు.
పూర్తిగా టమాటా ఇలా మగ్గిపోవాలన్నమాట. కానీ మనం కాస్త పచ్చడి వేసుకున్నాం కాబట్టి కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. అంటే మనం దూరగా ఉన్నది వేసుకున్నాం కాబట్టి. నల్లేరుకాడ ఆకు కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి ముక్కలు, చివరిగా కాస్త కరివేపాకు. టైం పడుతుంది. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి తాలింపులో వేసేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన నల్లేరుకాడ పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.